హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 66. ఈరోజు వీడియోలో డావిన్సీ రిజాల్వ్లో జూమ్ త్రూ టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దీనికోసం నేను ఒక క్లిప్ని టైమ్ లైన్లో ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి జనరేటర్స్, సాలిడ్ కలర్ని టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ మనం టెక్స్ట్ ఇవ్వాలి కదా, సో టైటిల్స్ టెక్స్ట్. ఓకే, నెక్స్ట్ మనం టెక్స్ట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నామో అది మెన్షన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సన్ రైజ్ అని ఇస్తాను. సన్ రైజ్, దాని స్టైల్ చేంజ్ చేస్తాను, ఇంపాక్ట్ ఇస్తాను. ఓకే, అండ్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, ఈ సాలిడ్ కలర్ అండ్ ఈ టెక్స్ట్ని ఒక కాంపౌండ్ క్లిప్ లాగా క్రియేట్ చేయాలి. సో ఆ రెండింటిని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ కాంపౌండ్ క్లిప్, మనం ఏదైనా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం కాంపౌండ్ చేసిన క్లిప్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కాంపోజిట్ మోడ్ ఉంది కదా, సో అది మల్టిప్లై అని సెలెక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ డైనమిక్ జూమ్ని ఎనేబుల్ చేసి ఇక్కడ డైనమిక్ జూమ్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, బట్ మనకి ఇప్పుడు జూమ్ ఇన్ కాదు కదా, జూమ్ అవుట్ అవ్వాలి. సో దానికోసం దీన్ని స్వాప్ని ప్రెస్ చేసి ఈ రెడ్ కలర్ బాక్స్ని బ్యాక్గ్రౌండ్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ ప్లేస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, ఇలా డావిన్సీ రిజాల్వ్లో చాలా సింపుల్గా జూమ్ త్రూ టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు.